బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మంగ్లీ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్. ఇటు అడ్వకేట్ సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం పైన ఇటు హైకోర్టు చాలా సీరియస్ అయింది. పంజాగుట్ట సిఐ రామకృష్ణకి ప్రస్తుతానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాలకి వాయిదా వేశారు. ఇటు మంగ్లీ వివాదంలో కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఇటు పంజాగుట్ట పిఎస్కు వెళ్ళిన అడ్వకేట్ సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఇటు సిఐ రామకృష్ణ పోలీస్ స్టేషన్లోనే చేశాడు. పోలీస్ స్టేషన్కి వచ్చే పిటిషనర్కి అసలు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంటని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. దానికి సంబంధించిన వీడియోని, వాళ్ళ మధ్య జరిగిన ఆ డిస్కషన్ని ఇటు సుబ్బారావు అలాగే ఇటు సిఐ రామకృష్ణ వీరిద్దరి మధ్య జరిగిన ఆ డిస్కషన్ని కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం మొదటగా. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా అన్ఫేర్ సార్. నేను కూడా కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ మీరు 27%. సరే తీయండి, ఇదంతా తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇటు సిఐ నాకు డౌట్ ఉంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు తాగి ఉన్నారా అంటూ ఇటు సిఐ చెప్పి సుబ్బారావు ఇటు అడ్వకేట్ సుబ్బారావు ఒక పక్కన చాలా క్లియర్గా దిస్ ఈజ్ అన్ఫేర్, నేను పిటిషన్ దాఖలు చేయడానికి వచ్చిన వాడిని, నిందితుడిని కాదు. సాధారణంగా ఇటు ఇండియన్ లా ఏం చెప్తుంది? ఇండియన్ లా చాలా క్లియర్గా ఎవరైతే నిందితులు ఉన్నారో, అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద అనుమానం ఉంటే కనుక పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ఒక బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్, బ్రీత్ అనలైజర్ టెస్ట్ కాదు, తన బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ తన బ్లడ్లో ఉంది అనేది టెస్ట్ చేయించాలి సాధారణంగా. అంతే తప్పించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 1998 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కారు నడుపుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తులను మాత్రమే బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేయాలి. మరి నడుచుకుంటూ ఒక పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన సుబ్బారావు పైన కేసు ఎలా పెట్టారు అంటూ హైకోర్టు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తుంది. హైకోర్టు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ చాలా క్లియర్గా సదరు సిఐ, మనం ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఆ రామకృష్ణ అనే సిఐ, ఆ సిఐకి ప్రస్తుతానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది, సర్వ్ చేసింది. చాలా క్లియర్గా ఎలా పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన ఒక అడ్వకేట్ని మీరు బ్రీత్ అనలైజర్తో ఎలా టెస్ట్ చేస్తారు అంటూ క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించి మీరు మాట్లాడాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ పొందుపరచాలి అంటూ ఇటు సిఐకి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. మరో పక్కన ఇటు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంటంటూ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా భద్రపరచాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సాధారణంగా ఇలాంటి సీన్లు జరిగినప్పుడు పోలీసులు చేసే పని ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు, కెమెరాలు పనిచేయట్లేదు, డేటా మా దగ్గర లేదు, దానికి సంబంధించిన హార్డ్ డిస్కులు పాడైపోయాయి, ఇలాంటి కారణాలు హైకోర్టుకి చెప్తుంటారు. సో మొదటగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని సెక్యూర్ చేయాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
కానీ అంత అవసరం లేదు. ఇటు మీడియా అంతా అక్కడ మీడియా సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఆ విజువల్లో మనం చూడొచ్చు. అందరూ ప్రతి ఒక్కరు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఆ ఫోన్స్లో రికార్డ్ అయిన విజువల్సే. సో సాక్ష్యాధారాలని తప్పు పట్టించే ప్రయత్నం పోలీసులు చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను అలాగే మౌలిక హక్కులను భంగపరిచినందుకు ఇటు సిఐ పైన హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. అలాంటి వాటి విషయాల్లో ఎలా జోక్యం చేసుకున్నారు, జోక్యం చేసుకోకూడదంటూ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. చట్టపరమైన ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరిస్తే గనక చర్యలు తప్పవని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు సిఐ సుబ్బారావుకి ఇటు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు